ముందుగల మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. బండి సంజయ్కి 48 గంటల గడివిచ్చినట కేటీఆర్. మన కొడుక టాపింగ్ వ్యాఖ్యలు వెనుకకు తీసుకోవాలి, లేకుంటే క్షమాపణ చెప్పాలి. అది ఇది రెండు వేయలేదనుకో నిన్ను కోర్టు గుంస్తాను అంటుండు. 48 గంటలల్లా నా ఫోన్ ట్యాపింగ్ అయిందని కేసీఆర్ కేటీఆర్ చేయించారని అన్నావు కదా సంజయ్, నువ్వు నిరూపించకుంటే నిన్ను జైలు కోర్టు గుంస్తా అని చెప్తుండు. ఎట్టుంది ముచ్చట? అందుకోసమే ఆపొద్దు నుంచి అంటలేడు. ఎవరు నా ఎంటిక వీగలేరు, ఇప్పటికి ఈ ఎంటికలు ఎన్ని ఉన్నాయో గన్నిసార్లు అన్నాడా అనలేదా? అయినా కానీ ఇంకో ముచ్చట, ఈ బండి సంజయ్ మామూలుగా మాట్లాడితేనే జనాలకు అర్థమై సావదు. ఈ బండి సంజయ్ ఫోన్ కూడా ట్యాప్ చేసినామంటే నీకు ఎట్ట అర్థమైంది కేటీఆర్ని పాడైపోను? అవునా కదా ప్రజలారా? ఇక మొత్తం చెవులో పెట్టుకొని నాలే ఇన్నవు ఇని ఏం సాధించినావు మరి? సరే, బండి సంజయ్ చేసి ట్యాప్ చేసినావు, లాయర్లది, యాక్టర్లది, హీరోయిన్లది, డాక్టర్లది, కేంద్ర మినిస్టర్లది, మళ్ళీ పోతే గవర్నర్లది, అందరు తిన్నావు. ఇంక అవసరం అయితే పక్క దేశంలో ఉన్న అధ్యక్షులది గిట్ట ఇంటే ఇన్నవేమో. కానీ మరి ఇంతమంది ఫోన్ ట్యాపింగ్లు చేసినాక ఏం సాధించినావు? లొట్టపీ సాధించినావా చెప్పు మరి. ఇక అనొచ్చా ప్రజలకి ఇట్లా? సరే, ఇవన్నీ ఫోన్ ట్యాపింగ్ చేసి మళ్ళీ అధికారంలోకి వచ్చినావు అంటే పాడై కులం చెట్ట సుగం తగ్గిందని అనుకుంటారు జనాలు. నువ్వు ఏ కథలు పడ్డా కానీ ఇళ్ళకి కుట్టపోతే పిర్రలు ముగ్గేసుకుంటావా అన్నట్టు నువ్వు గిసోంటి కథలు పడుకుంటా ఫోన్ ట్యాపింగ్ చేస్తే జనాలు అయితే మంచి ఆయమన్న గుణపాఠం చెప్పిరు కదా. చెప్పలేదా? ఓపెన్గానే చెప్పిరు కదా. సొంతము ఇప్పుడు నా ఫోన్ ట్యాపింగ్ జరగలేదు అంటుంది కదా. సొంతం నీ చెల్లె ఇవాళ రాఖీల పండుగ, మరి రాఖీ గట్టిందో కట్టలేదో నాకైతే తెలియదు, కానీ రాఖీల పండుగ ఇవాళ. ఈ రాఖీల పండుగ నాడు మీ చెల్లె ఫోన్ ట్యాప్ చేయలేదా చెప్పిగా? మీ చెల్లెనే కదా చెప్పింది, నా ఫోన్ కూడా ట్యాప్ చేసిరు అని చెప్పేసి మీ చెల్లె ఫోన్ ట్యాప్ చేస్తేవి, నీ బావ ఫోన్ ట్యాప్ చేస్తేవి, నీ బీఆర్ఎస్ పార్టీల ఫోన్ ట్యాప్ చేస్తేవి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫోన్ ట్యాప్ చేస్తేవి. ఎవరి ఫోన్ ట్యాప్ చేయలే మరి నువ్వు? ఇవాళ బండి సంజయ్ అన్నాడు. బండి సంజయ్ అంటే 48 గంటల క్షమాపణ కోరాలి అంటే బండి సంజయ్ ఒక్కటి చేయలేదేమో, మంది అందరు చేసినావుగా. మరి ఎవరిదైనా చేసినట్టుగా లెక్క మరి. అంటే మరి ఓళ్ళు చేసి ఓళ్ళు చేయకుంటే అదేమన్నా ధర్మం అనుకుంటున్నావా కేటీఆర్? గిసవంటి ఈగర తప్పిన రాజకీయం భారతదేశ చరిత్రలో ఎవ్వడు చేయకుండొచ్చు. కానీ నిజంగా కూడా ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా కానీ మగ పిల్లగాళ్ళే. గిసవంటి తప్పులు చేసినాక కూడా ఇప్పటికీ గల్లా ఎగిరేసుకుంటా చెప్తురు. రేవంత్ రెడ్డి అయినా, బండి సంజయ్ అయినా, నరేంద్ర మోడీ అయినా, నడ్డా అయినా, అమిత్ షా అయినా, ఎవరైనా నా ఎంటిక కూడా వీగలేవని గీ ఎంటికలు ఎన్నిసార్లు గన్నిసార్లు అన్నాడు. అయినా కానీ నిజంగా పాడైపోను. ఒక్కనాడు ఒక్క ఇంటికి వీక్ పాడైతలేదు. ఏం పుట్టచ్చు? మీ ఫోన్లు ట్యాప్ అయిన సంగతి మీకు ఎరుకున్నాక కూడా మరి దొంగవాడు కూడా ఎరుకున్నాక కూడా మరి దొంగకు మాత్రం శిక్ష చేస్తలేదు ఏం పరికి మరి. ఆయన ఫోన్ ట్యాపింగ్లు చేసి మరి ఎవరికి లాభం కురిచిండు? అందులో మీ పాత్ర ఇట్లా ఏమైనా ఉన్నదా? బండి సంజయ్ది అయితే ఏంది, రేవంత్ రెడ్డిది అయితే ఏంది, కవితమ్మది అయితే ఏంది, ఇంకా ఎవరిదైనా ఆయన కానీ చెప్పురు మరి. ఫోన్ ట్యాపింగ్లు చేసినోడు పోయి ఎక్కడో దాచిపెట్టుకుంటే పట్టుకొస్తే అప్పుడో ఇప్పుడో చెప్తూనే ఉండే పలానా ఆయన చేయమంటే చేసినా, ఈయన చేయమంటే చేసినా. ఇప్పటికి ప్రతిరోజు ఫోన్ ట్యాపింగ్ గురించి పేపర్కు రాని రోజే లేదు ఈ 2-3 నెలల నుంచి. అయితే మరి ఏ ఒక్కనాడు కొనబోయి దొడ్ల దొద్దలేరు ఇలాంటి మరి ఏమెక్కరకు తోలరైతే. ఎందుకంటే నువ్వు తిన్నా నేను తిన్నా ఇద్దరం ఒకటేనా, నువ్వు రాజకీయ నాయకునివేనా నేను రాజకీయ నాయకునేనా, ఇక మొన్న నువ్వు చేసిపోయినట్టు నిన్న గాయన చేసిండు, రేపనాడు దిగినాక నేను కూడా చేస్తాను ఏమన్నా. వీళ్ళందరిది ఏమన్నా అది చైన్ సిస్టమ్ ఇట్లా ఉన్నది ఆ పాడైపోను. వీళ్ళందరిది అండర్స్టాండింగ్ ఒకటే ఉన్నట్టు పాడైపోను. గిసమోండి తప్పులు చేసి ఎవరన్నా తప్పు చేసినామంటే మళ్ళీ వాళ్ళ మీద సవాల్ ఇసిరాలే. ఏడికైతే ఆడికే చూసుకుందాం. ఇంకేం చూసుకొని పాడైతే చెప్పుని అధికారికంగా సిట్ అధికారులు చెప్పారు. ఇక ఈయనతోటి కాదని ఏకంగా సిబిఐకి అప్పచెప్పాలంట. సిబిఐకి అప్పచెప్పినా ఎవరికి అప్పచెప్పినా కానీ మీరు విచారించే సమయంలో గిజోంటి కర్ర ఏమన్నా కర్ర పట్టుకోరి. అది ఎవరైనా కావచ్చు, అది బీఆర్ఎస్ వల్ల, బీజేపీ వల్ల, కాంగ్రెస్ వల్ల, ఎవడైనా తప్పే. మీ ముందరికి నేరం చేసిండని ముందర కూర్చుంటే వాళ్ళని సాధారణ పబ్లిక్ ఎట్లయితే మీరు అడుగుతారో గట్ట అడిగితే చెప్తారు. కానీ నిమ్మలంగా కూర్చోబెట్టి, సార్ చాయ్ తాగినవా, తాగుతావా, షుగర్ వేయాలన్నా, షుగర్ ఏమైనా ఎక్కువ ఉందా, కాఫీ తాగుతావా, బూస్ట్ తాగుతావా, లోటపీస్ తాగుతావా, మాసుపాత్రి తాగుతావా సార్ అంటే లోటపీస్ వద్దు కానీ మాసుపాత్రి తీసుకురా ఈ కథలు పడతారు. సాధారణ పబ్లిక్ అయితే కట్టిన అడుగుతారు. ప్రజలారా కట్ట అందుకొని తల్లి ఏం పనికి ఫోన్ ట్యాప్ చేసిర్రా బే మీరంతా? ఎవరి మాటలు విన్నారా? ఏమెక్కడికి విన్నారా? ఇది ఎంతవరకు కరెక్ట్ రా భయ్ అని లోన్ గారు అందుకొని
మంచి తేజకాలం కర్ర పూసి ఏడంగా నెట్టాలి నరికే కదా ఒక్క తోసు తోస్తే దెబ్బకు బయట బెటర్ అంతా ఎవరెవరి గుంజీరు ఎవరెవరు ఫోన్ మాట్లాడుకురు పెళ్ళం ఫోన్ వింటారు మొగన్ ఫోన్ వింటారా దరిద్రులారా చెల్లె ఫోన్ వింటిరి బావ ఫోన్ వింటిరి ఎమ్మెల్యే ఫోన్ వింటిరి వార్డ్ నెంబర్ ఫోన్ వింటిరి కేంద్ర మినిస్టర్ ఫోన్ వింటిరి ఇంకెంతమంది ఫోన్లు వింటారు ఫోన్లు ఇని 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 ఏం ఇంటికలు సంపాదించారా ఏం సంపాదించి పాడారు ఫోన్లు ఇన్ని వాళ్ళు ఏం సంపాదించారు చెప్పుది మీరు ఎన్ని కథలు పడ్డా కానీ జనాల దగ్గర మీరు తుస్సు అయిపోయారు కాబట్టి మిమ్మల్ని కొనవే ఒక కాడ కూసబెట్టారు అవునా కాదా ప్రజలారా చెప్పుది నేను గట్టి పండుగ పూట ఏమన్నా ఆడాడ నోరు జారితే కొంతమంది మనోభావాలు దెబ్బతిని నేనేం చేయలేం కానీ చెప్పాలనుకున్న ముచ్చట చెప్పినా ఇక ఉంటాం మరి